ఇలాగా బాటిల్స్ ఉంటాయి కదా, కొద్ది రోజులు వాడిన తర్వాత పిల్లలు అయితే తొందరగా లీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఊరుగా తిప్పడం చేయడం వల్ల. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానికి పెట్టారనంటే మీకు మూత అనేది ఎప్పటికీ కూడా టైట్గా ఉంటుందన్నమాట. అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలాగా పిల్లలకైనా లేదంటే రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి స్క్రబ్బర్స్తో కొంచెం మనకి టైల్స్ క్లీన్ చేయడం, వాష్ బేసిన్, బాత్రూమ్ క్లీన్ చేయడము ఇలాంటివి చాలా సింపుల్గా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి టైల్స్ పడిన మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. సో మనం ఏదైనా లిక్విడ్ వేసేసుకొని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాము. అట్లా చేతులు నొప్పి రాకుండా, ఇంకొకటి మనకి చేతులకి కెమికల్ అంటుకుంటే కొంతమందికి పడదు కదా, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ పైన పార్ట్ కట్ చేసుకొని నేనైతే హాట్ గ్లూ వేశాను. మీ దగ్గర ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ పైన వేసుకోండి, చాలా ఈజీగా అంటుకుంటుంది. మీరు వేసాక దాన్ని ప్రెస్ చేసినట్టు చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైన దాంట్లో బాటిల్ మూత ఓపెన్ చేసేసి మీరు లిక్విడ్గా వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు, ఇంకా ఏ సోప్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు క్లీన్ చేసుకునే ఏ లిక్విడ్ అయినా సరే వేసేసుకొని ఇలాగా పట్టుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే చేయి నొప్పి రాదు, చేతికి ఎటువంటి కెమికల్ అంటుకోదు. ఇంకొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ స్క్రబ్బర్తో రుద్దేదానికన్నా ఇలా పని చాలా తొందరగా చేసుకోగలుగుతాము. ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలాంటి పాత టవల్స్ కానీ, పాత లుంగీలు కానీ, లేదంటే మన నైటీలు అయితే చాలా ఎక్కువగా పాతగా అయిపోతూ ఉంటాయి కదా, సో పాత నైటీలు ఇవి ఏవైనా సరే పాత క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, సో వీటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాస్ కూడా చెప్పాను మన ఛానల్లో. వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు వీటి రీయూజెస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ చినిగిపోయింది, చీకు పట్టేలాగా ఉందనేసి. సో ఈ పిల్లో కవర్కి పట్టేలాగా నేను ఈ ఫోల్డింగ్స్ పెట్టాను అనమాట. ఇక్కడ నేను పిల్లో కవర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా కుట్టే పని లేకుండా, మళ్ళీ సూది దారంతో పని లేకుండా జస్ట్ మనము ఈజీగా పని చేసుకునేలాగా పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఈ పిల్లో కవర్ సైజ్కి ఇప్పుడు ఈ టవల్ని ఒక నైటీని నేనైతే పెట్టాలనుకున్నాను. సో ఇట్లా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని రివర్స్ చేయడం, అట్లా ఇట్లా తిప్పడం ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలాగా మీరు చూసి పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఎటువంటి కుట్టు అవసరం లేదనమాట. దీన్ని డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి బేబీ బెడ్స్ వాడుతూ ఉంటారు కదా, సో ఇవి కాటన్ అయితే వాళ్ళకి మంచిగా చల్లగా ఉంటుంది, వేడి రాకుండా, హీట్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. బయట కొన్నవైతే ఫోమ్తో అట్లా ఉంటాయి కదా, హీట్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఇలాగ కాటన్ వాటితో చేసుకుంటే బెటర్. అంతేకాకుండా మనకి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి ఉంటాము. సో అలాంటి దగ్గర ఇది వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీరు ఒక మధ్యలో ఒక కుట్టు వేసుకోవచ్చు. కుట్టు లేకుండా ఉండడం కోసం నేను చూపెడుతున్నాను పిల్లో కవర్లు వేసి. ఎందుకంటే మనం వాష్ చేసే టైంలో మనకి బరువు అనిపించదు అనమాట. మనకి కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము, గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాము, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయనైతే ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే వేడి పెనం మీద పెట్టి ఇలాగా కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. పెనం ముందు వేడి చేసుకున్న తర్వాత మీరు ఉల్లిపాయ పెట్టుకున్న పర్వాలేదు, లేదంటే ఆన్ చేసుకొని కాసేపు ఇలాగా వెయిట్ చేశారంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే ఉల్లిపాయలు ఇలాగా హీట్ అవుతాయి అనమాట. మరి బాగా మాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగా కొంచెం హీట్ అయ్యి మనకి అది వేడి తగులుతూ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత విక్స్ ఉంటుంది కదా, విక్స్ని తీసుకొని ఈ ఆనియన్ పైన ఇలాగ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆనియన్ అనేది హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం విక్స్ అప్లై చేయగానే అది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది అనమాట. ఇది దేనికోసం అని అంటే, ఇంకా ఈ టైంలో పిల్లలకి ఎక్కువగా జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. జలుబు అయిందంటే చెవు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇలాగా లేదంటే వాళ్ళు తలస్నానం చేసినప్పుడు చెవులోకి వాటర్ పోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలా చెవు నొప్పి వచ్చినప్పుడు ఇలా చేయండి. కొరియన్స్ వల్ల స్కిన్ చూసారా ఎంత షైనీగా గ్లాస్ లాగా కనపడతా ఉంటుందో. సో అలాంటి స్కిన్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ ఒక్క పౌడర్తో ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని, కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ బియ్యం పిండి వేసేసుకొని అది మంచిగా ఉడికేలాగా ఇలాగా ఉడికిచ్చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం లూజ్గా కూడా ఉంచేసుకోవచ్చు, లేదంటే థిక్గా ఉంచుకోవచ్చు. దాంట్లోకి కొంచెం అలోవెరా జెల్ని, కొంచెం కొబ్బరి నూనెను వేసేసి బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ వస్తుంది అనమాట. దాన్ని మీరు ఏదైనా బాటిల్లో వేసి స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్ని రోజులైనా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. మంచిగా స్కిన్కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచారంటే మీ స్కిన్ అయితే మెరిసిపోతుంది అనమాట. ఈ సీజన్లో ఎక్కువగా గాలి రాక, వానకి బట్టలు ఆరక గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వీటి కోసం రూమ్ ఫ్రెషనర్లు కొంటా ఉంటారు. రూమ్ ఫ్రెషనర్లతో అవసరమే లేదు, బాత్రూమ్లతో ఓడోనిలతో పనే లేదు. జస్ట్ ఇలాగా ఒక జిప్ లాక్ కవర్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర జిప్ లాక్ కవర్ కూడా అవైలబుల్ లేకపోతే పేపర్ కప్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం సాల్ట్, కొద్దిగా కంఫర్ట్ వేసేసుకోండి. మీకు ఒకవేళ బూజు పురుగులు, బొల్లలు, బొద్దింకలు ఎక్కువగా ఉంటే కర్పూరం కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ప్యాకెట్కి అయితే హోల్స్ పెట్టేసుకొని ఒక థ్రెడ్ కట్టేసుకున్నారనంటే మీరు ఎక్కడైనా కూడా మంచిగా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా జిప్ లాక్ కవర్ ఉండడం వల్ల మనకి ఎక్కడ రూమ్లలో, హాల్లో పెట్టినా కూడా ఏం చూడడానికి అసహ్యంగా కనపడదనమాట, నీట్గా ఉంటుంది. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకైతే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా.
పిల్లలు ఎక్కువగా దగ్గుతో ఇబ్బంది పడతా ఉన్నారా? వాళ్ళకి ఎక్కువ నెమ్ము అంతా ఫామ్ అయి ఉందా? అలా ఉన్నప్పుడు ఎక్కువ కఫం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. గరిటెను వేడి చేసుకొని దాంట్లోకి కొంచెం తేనెను వేసుకొని చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి. ఇదంతా కూడా ఒక జ్యూస్ లాగా అవుతుందనమాట. ఇలా అయిన దాన్ని మార్నింగ్ కానీ, నైట్ కానీ రోజుకి ఒకసారి తాగిస్తూ ఉండండి. వాళ్ళకి కఫం అంతా కూడా కరిగిపోతుంది. దగ్గు అయితే చాలా బాగా రిలీఫ్ వస్తుంది. దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 2 సార్లు తాగించిన పర్వాలేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అప్పుడప్పుడు ఇలాగా మిక్సీకి ఉండే రబ్బర్ అయితే కట్ అవ్వడమో, లూజ్ అయి పాడైపోవడమో జరుగుతూ ఉంటుంది కదా. ఎమర్జెన్సీగా మీరు మిక్సీ వేసుకోవాలి అంటే ఇలాగా లావుగా ఉండే రబ్బర్ని తీసుకొని దీనికి పెట్టేసి మీరు మిక్సీ యూజ్ చేసేసుకోవచ్చు. మీకైతే సేఫ్గా ఉంటుంది. అలా కాకుండా మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి వాడనివి కొత్తవి ఉంటాయి కదా, కొత్త రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలాగ కూడా పెట్టి వాడుకోవచ్చు. ఇది జస్ట్ అప్పటికప్పుడు మీరు వాడుకోవడానికి మాత్రమే. ఇక్కడ నేను చూపిస్తుంది దాల్చిన చెక్క, లవంగాలు అనమాట. ఇవి రెండు కూడా సుగంధ ద్రవ్యాలని చెప్తా ఉంటాం కదా. సో మీకు నోటి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటే కనుక రోజు మీరు బయటకు వెళ్ళే ముందు ఇలాగ ఒక దాల్చిన చెక్క ముక్కను కానీ లేదంటే ఒక 2 లవంగాలను కానీ దవడకు పెట్టేసుకోండి. అది దవడకే పెట్టేసుకొని ఆ జ్యూస్ని మింగుతూ ఉండండి. ఆ నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అయితే రెగ్యులర్గా అలా చేయగా కంప్లీట్ అయిపోద్ది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకొని కొంచెం తీసుకొని కొబ్బరి నూనెలో కలుపుకొని మీరు రోజు రెగ్యులర్గా పళ్ళు తోముకున్నారు అంటే మీకైతే నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్తో పాటు పళ్ళలో నుంచి అంటే పళ్ళ చిగుళ్ళలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది కదా, అవి పిప్పళ్ళు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉల్లిగడ్డ మీద డెటాల్ వేసి చూసారా? వేయకపోతే ఇప్పుడు ఒకసారి వేసి చూడండి. ఇలాగ ఫస్ట్ అయితే ఉల్లిపాయ తీసుకొని ఇలా బాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని హోల్స్ని ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న దాంట్లోకి అయితే ఇది చాలా ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఇలా హోల్స్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది మీకే. తర్వాత దీంట్లోకి అయితే కొంచెం డెటాల్ని తీసుకొని ఇలాగా మూతతో హోల్స్లో అన్నిట్లలో కూడా ఇలా కొంచెం కొంచెం వేసేయాలి. ఇలా వేయడం వల్ల లోపల పొరల దాకా మొత్తం డెటాల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని తీసుకొని ఇలాగా హోల్లో నుంచి బయటకు తీసి ఇలా జాయింట్ చేసుకుని హ్యాంగ్ చేసుకునే దానికి ఇలా ముడేసుకోవాలి. తర్వాత దీన్ని మీకు బల్లులు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయో, ఏ ప్లేస్లలో ఉంటున్నాయో ఆ ప్లేస్ దగ్గర ఇలా హ్యాంగ్ చేయండి. ఈ ఉల్లిగడ్డ డెటాల్ స్మెల్కి బల్లులు అయితే అస్సలు రావన్నమాట. ఇలాగా ఒక టమాటాని అయితే కట్ చేసేసుకోండి. దానిపైన కొంచెం షుగర్ వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తూ ఉన్నాను. సో ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి ఇలాగా చేత్తో అన్నారంటే కాఫీ పౌడరు, షుగర్ రెండు కూడా బాగా కలిసిపోతాయి అనమాట. ఆ తర్వాత మీరు స్కిన్ పైన మంచిగా ఇలాగా స్క్రబ్ చేసుకున్నారనంటే స్కిన్ పైన ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనమాట. మురికి అంతా కూడా పోతుంది, ట్యాన్ అంతా కూడా పోతుంది అనమాట. ఇక్కడ మనకి షుగర్ స్క్రబ్బింగ్కి కాఫీ పౌడర్ మంచి షైనీగా రావడానికి బాగా యూజ్ అవుతాయి. ఇవి మంచిగా ఇలాగా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉండిచ్చేసి తర్వాత చల్లనీళ్ళతో మీరు వాష్ చేసుకున్నారనంటే స్కిన్ అంతా కూడా న్యాచురల్గా మంచిగా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. మొత్తం కూడా ట్యాన్ రిమూవ్ అయిపోతుంటుంది. ఇలాగా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితో చేసేసుకోవచ్చు. ఇలాగా ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకొని దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బౌల్ని తీసుకొని పౌడర్ చేస్తూ ఉన్నాను. ఇలాగ దంచితే అది మంచిగా పౌడర్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లోకి అయితే ఒక కుళ్ళిపోయిన టమాటా ఉంది నా దగ్గర, దాన్ని తీసుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే మామూలుగా నార్మల్ టమాటా అయినా పర్వాలేదు. ఇది వేస్ట్గా పడేసేది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇలాగ చేసిన నాఫ్థలిన్ బౌల్ పౌడర్ని టమాటా పైన వేసేసుకొని మంచిగా ఇలాగ అన్నారంటే కాసేపటికి అదంతా మెల్ట్ అయిపోయి టమాటాలోకి లోపలికి పోతుందనమాట. ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకొని ఆ ప్లేసెస్లో ఇలాగ పెట్టారనంటే అది టమాటాని తింటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అస్సలు ఇంట్లోకి రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. వాడగా సిజర్లు అయితే షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుగా అయిపోతూ ఉంటాయి. ఏం కట్ చేసినా కట్ అవ్వవు కదా. సో సింపుల్గా ఇంట్లో ఉండేదాంతో మనం మంచిగా షార్ప్ పదం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీ అందరి ఇళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది కదా, ఉప్పులోకి అయితే ఇలాగ సిజర్ని పెట్టేసి కొద్దిసేపు ఇలా చేసామంటే సిజర్ అయితే మంచి షార్ప్నెస్ వస్తుంది అనమాట. ఇక్కడ స్టవ్ గమనించండి, ఎంత ఆయిల్ అంతా పడి ఎంత గలీజ్గా ఉంది కదా. సో ఇట్లా మొండి మరకలుగా పట్టిన స్టవ్ అయినా సరే, ఎంత జిడ్డుగా ఉన్నా సరే జస్ట్ సింపుల్గా ఈజీగా క్లీన్ అయ్యే ప్రాసెస్ అనమాట. ఏదైనా ఒక షాంపూ తీసుకొని ఒక ప్యాకెట్ వాటర్లో కలిపేసుకొని తర్వాత కొద్దిగా డెటాల్ యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని కాంబినేషన్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. మీరు స్ప్రే చేసుకున్నా సరిపోద్దు, లేదంటే డైరెక్ట్గా అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, స్ప్రే చేసేసి జస్ట్ మనము నార్మల్గా గిన్నెలతో స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితో కాస్త అలాగా రఫ్ చేసి ఉన్నామంటే కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు ఎటువంటి వాసన ఉండదు. ఇక్కడైతే ఎగ్ మరక ఉండింది, సో అదంతా కూడా పోయి మనకి స్మెల్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. డెటాల్ వేయడం వల్ల బల్లులు, బొద్దింకలు అయితే స్టవ్ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. డెటాల్ వాసనకి బల్లులు అయితే అసలు నిలబడవు. సో కాబట్టి ఇలాగా క్లీన్ చేసుకున్నారని అంటే నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు మీకు బల్లులు, బొద్దింకల సమస్య కూడా కంప్లీట్గా పోతుంది.
ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే దాదాపు ఈ రోజుల్లో అందరూ వాడుతూ ఉన్నారు. నాన్ స్టిక్ ప్యాన్స్కి ఇవే వాడాలి కాబట్టి. సో చపాతీ కర్రలైనా పప్పు గుత్తులైనా కూడా ఇవన్నీ కర్రతో ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలాగే పెట్టడం వల్ల ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది, పైనంతా కూడా బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది. సో వాటిని అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టి వాటర్ వేసుకొని దాంట్లోకి అయితే కొంచెము సోడా వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా వేసారనంటే ఇది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సోడాతో పాటు మీరు కొంచెము వెనిగర్ని కూడా వేసేయాలన్నమాట. ఇవి రెండింటి కాంబినేషన్తో మనకైతే క్లీనింగ్ చాలా బాగా అవుతుంది. ఇలాగ బాగా నీళ్లు మరిగించుకొని పైన ఒకసారి ఇలాగా నీట్గా కడిగేసుకున్నారని అంటే దానిపైన ఉండే డస్ట్ అంతా మురికంతా పోయి మళ్ళీ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. బాగా క్లీన్ చేసి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఆరపెట్టుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసేసుకోవాలి. అరటిపండుతో ఇంత మంచిగా వర్కౌట్ అవుతుందంటే అస్సలు మీరు ఈ తొక్కనైతే పడేయరు. అరటిపండు తిన్నాక తొక్కను పడేస్తూ ఉంటాము, కానీ ఆ తొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయనంటే కనుక మీరు ఈసారి ఖచ్చితంగా ట్రై చేసే చూస్తారు. దీనిపైన అరటిపండు తొక్క పైన అయితే కొంచెం కాఫీ పౌడర్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి స్కిన్కి అయితే మనము నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఫేస్, నెక్, హ్యాండ్స్, కాళ్ళు అంతా కూడా మీరు ఇలాగా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దేసేయాలి. కాఫీ పౌడర్ అదంతా వెళ్ళిపోయి అంటే అరటిపండు డ్రైగా అయిపోతూ ఉంటుంది అనమాట మనం రుద్దుతున్న టైంలో. అప్పటిదాకా మనం ఇలాగా బాగా మసాజ్ చేసామనంటే స్కిన్ పైన ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అయితే న్యాచురల్గా గ్లో వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అరటిపండు తొక్కలో కూడా మనకి కావాల్సిన పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. 2 కర్పూరం బిళ్ళల్ని తీసుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్కని అలాగే కొంచెం వాముని తీసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా ఇలాగ దంచేసుకోవాలి. ఇలా తీసుకున్న దీన్ని గుడ్ నైట్ రీఫిల్స్ అయితే మనకు అయిపోయి ఉంటాయి కదా, సో వాటిని మళ్ళీ మార్చుకోకుండా కొత్త కెమికల్స్ వాడకుండా ఇలాగా అదే ఖాళీ బాటిల్లోకి ఆ పౌడర్ని వేసేసుకొని తర్వాత కొంచెం వేప నూనె వేసేసుకొని యథావిధిగా మళ్ళీ దాన్ని ఫిట్ చేసేసుకొని మిషన్ ఆన్ చేసుకున్నామంటే మనకి దోమలకి సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా మందికి ఈ రోజులలో డైలీ చపాతీ తినే అలవాటు ఉంటుంది కదా. సో చపాతీ చేసుకునే దానికి పిండిని అయితే ఫస్ట్ అయితే జల్లి పడతా ఉంటాం కదా. సో ఆ జల్లి పట్టినప్పుడు ప్లేస్ అంతా కూడా ఆగమాగం అవుతూ ఉంటుంది. రోజు క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. స్టవ్ పక్కన ప్లేస్ అంతా, కిచెన్ గట్టు, కౌంటర్ టాప్ అంతా కూడా. ఎందుకంటే ఇది పిండి అంతా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలా అవ్వకుండా నీట్గా మంచిగా ఇలాగ గ్లాస్లో పిండి వేసుకొని మీరు జల్లించుకున్నారనంటే అస్సలు పక్కకి పడే ఛాన్సే ఉండదు. పక్కకు కాదు, ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి. అసలు ప్లేట్లో కూడా సైడ్లో ఎక్కడ పడకుండా మన కుప్పలాగా పడిపోయింది. నీట్గా ఉంటుంది, మనకు పని తగ్గించినట్టు ఉంటుంది అనమాట. దాదాపుగా ఆడవాళ్ళందరూ కూడా ఉల్లిపాయలు అనేవి రెగ్యులర్గా కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవి కట్ చేస్తున్న టైంలో మనకు ఘాటుకి కళ్ళలో వాటర్ కూడా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మీరు కట్ చేసే చాకి కొంచెం లైట్గా ఉప్పు తీసుకొని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసి చూడండి. అస్సలు వాటర్ కళ్ళలో నుంచి రాకుండా మీరు ఈజీగా కట్ చేసేయచ్చు. ఇంకోటి ఇక్కడ మనము ఇలాంటి తొడిమెలు, కాడలు తీసేస్తూ ఉంటాము. ఉల్లిపాయ కట్ చేసినప్పుడు కింద పైన కట్ చేసి ఇవైతే పడేస్తూ ఉంటాం కదా. వీటితో అయితే చాలా మంచి టిప్ అనమాట. ఇలాగ ఏదైనా మీ ఇంట్లో ఉన్న ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కానీ లేదంటే వాడుకోకుండా పడేసే ట్యాబ్లెట్, లేదంటే మీకు ఈ సమస్య ఎక్కువ ఉందంటే ఒక ట్యాబ్లెట్ ఏదో ఒకటి తీసుకొని ఇలాగ పౌడర్ చేసేసి వీటిపైన ఇలాగ వేసేయండి. పౌడర్ లాగా అయిపోతుంది కదా ట్యాబ్లెట్ అంతా. అప్పుడు వీటిపైన ఇలాగ చేసేసి మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి, బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి, వీటి ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకుంటే ఇలాగ కట్ చేసిన వీటిపైన ఈ పౌడర్ స్ప్రెడ్ చేసేసి కిచెన్లో మీరు ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందో అక్కడంతా కూడా అక్కడొకటి పెట్టేసేయండి. డస్ట్బిన్ల దగ్గర, సింక్ కింద, ఒక గ్యాస్ దగ్గర, ఇలా ఐటమ్స్ దగ్గర, స్టవ్ కింద ఇలా పెట్టేసేయండి. ఈ ఘాటు స్మెల్కి, ఆనియన్ అంటేనే ఘాటు, మళ్ళీ దానిపైన మనము ట్యాబ్లెట్ పౌడర్ వేసాం కదా, ఈ స్మెల్కి బల్లులు, బొద్దింకలు అయితే అస్సలు రావు. ఒకసారి ట్రై చేసి చూడండి, రెగ్యులర్గా మీరు చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే ఇలాగా వాటర్ తీసేసుకొని దాంట్లోకి 4-5 లవంగాలు వేసేసి, ఎప్పుడైనా మనము యూజ్ చేయండి నిమ్మకాయ అంటే కొంచెం కట్ చేసుకుని పక్కన పెట్టేసింది డ్రై అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి నిమ్మకాయ ఉంటే కనుక ఇలా పిండేసుకొని అలాగే ఏదైనా వాడి పడేసిన తొక్కలున్నా కూడా ఇలాగ వాటర్లో పెట్టేసి ఈ లవంగాలు, నిమ్మకాయ పెట్టేసిన వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మనకి ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది, బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇలాగా గిన్నెలోకి వాటర్ తీసుకొని మీరు పెట్టేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ తీసేయండి. బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రిడ్జ్ మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మనం ఏంటంటే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఏమైనా తెచ్చుకుంటూ ఉంటాము. దాదాపు ఇవి పెరుగు అయితే కనుక ఇలాగ ప్యాకెట్లోనే ఉండనివ్వడం కన్నా ఏదైనా గిన్నెలోకి వేసి పెట్టుకోవడం బెటరు. కాకపోతే చాలా వరకు అందరూ ఇలాగే ప్యాకెట్తో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇది ఇలా ఓపెన్లో పెట్టడం వల్ల అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా దీనికి పట్టేయడము, టేస్ట్ మారిపోవడము, ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. అలా తినడం అంతా హెల్త్కి మంచిదేం కాదు. కాబట్టి ఇలాగా ఏదైనా ఒక క్లిప్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కవర్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఓపెన్లో ఎప్పుడు కూడా ఏ ఐటమ్స్ పెట్టకూడదు, మూతలు లేకుండా ఇలాగ పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సినవి. పిల్లలకి పెరుగుదలకి వాళ్ళకైతే మనము ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజనల్లో ఇవ్వాలి.
అప్పుడే మనకి వాళ్ళకి అన్ని బాడీకి అన్నీ కూడా అందుతాయి కదా. సో ఈ జామకాయలు ఏంటంటే అందరూ తినగలిగినవి, చిన్న నుంచి పెద్దవారు వరకు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా ఈజీగా తినగలిగి. ఇంకొకటి ఏంటంటే జామకాయలు తిన్నప్పుడు పిల్లలకు జలుబులు దగ్గులు వస్తాయని దాదాపు తినకుండా సీతాఫలం ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా బాగా మాగిన కాకుండా కచ్చగా అంటే పచ్చిగా ఉండే జామకాయలు తెచ్చుకొని కొంచెం వైట్ కలర్లో ఉండేవి తెచ్చుకున్నారనంటే అవి కొంచెం స్వీట్గా ఉంటాయి, బాగా మాగవు కాబట్టి దగ్గు జలుబు రాదనమాట. కొంచెం ఇలాగ పచ్చిగా ఉన్న కాయలు తింటే జలుబు దగ్గు రాదు కాబట్టి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి ఇవ్వండి. దీనికి కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసి ఇచ్చారంటే పుల్లగా కారంగా ఉప్పగా తింటారు. లేదు పిల్లలు తినగలుగుతారని అనుకుంటే పెప్పర్ ఉంటుంది కదా, మిరియాల పొడి సాల్ట్ వేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఈజీగా తింటారు. స్నాక్స్ లాగా స్కూల్కి పెట్టించినా కూడా మంచిగా తినేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనమైతే ఇంట్లో ఏవైనా ఆమ్లెట్స్ వేసుకున్నా, ఎగ్ బాయిల్ చేసినా ఇలా చేసేస్తాం కదా. సో ఇట్లాంటి వాటితో కూడా మంచి ఐడియా అనమాట. ఇది చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చాలామంది వాడుతున్నదే. కాకపోతే ఇది అంత బాగా వర్కౌట్ అవుతుందా లేదని చాలామంది అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఇలా తీసిన తర్వాత ఎగ్స్ని మనమైతే ఒకసారి మంచిగా వాటర్ వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దీనిపైన ఏదైనా మార్కర్తో కానీ, స్కెచ్తో కానీ, లేదంటే కలర్తో కానీ ఇలాగ కళ్ళలాగా పెట్టుకోవాలన్నమాట. నేను వీడియో తీస్తూ పెడుతుంటే నాకు సరిగా రాలేదనేసి నేను పెయింట్ వేశాను. సో అది ఇలాగ అయింది. కళ్ళు లాగా మనకి ఇలా కనపడలాగా పెట్టాలి. తర్వాత ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని పౌడర్ చేసేసి ఆ ఎగ్ షెల్లోకి ఈ ట్యాబ్లెట్ పౌడర్ని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసుకోవాలన్నమాట, దాంట్లో ఈ స్మెల్ వచ్చేలాగా. ఇప్పుడు ఇలాగా అన్నిటికీ మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటామో అవన్నీ కూడా ఇలా పెట్టుకుని రెడీ చేసుకున్న వాటిని మీరు కిచెన్లో కానీ, లేదంటే కిటికీల దగ్గర, ఏవైనా కార్నర్స్లో బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళైతే ఇలా పెట్టండి. మీకైతే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇవైతే మనం పడేస్తూ ఉంటాం కదా, పడేసే ముందు ఒకసారి ట్రై చేసేయండి. వర్కౌట్ అయితే నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే తీసి పడేసేయండి. ఇదైతే బల్లులకైతే చాలా రోజుల నుంచి వాడుతున్న టిప్, ఇది కొత్తగా చెప్పేది కాదు. తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఇక్కడ 1 స్పూన్ అంతా సొంటి పొడి అనమాట. ఇది ఇక్కడ చూపిస్తున్న చిన్న స్పూన్ అనమాట, అందుకు 4 సార్లు వేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది సొంటిని పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో సొంటి పొడిలోకి ఇలాగ కొంచెం బెల్లం వేసేసుకొని ధనియాల్ని కచ్చా పచ్చగా ఇలాగ అంటే ఒక్క ముక్కగా అంటారు కదా, పగలగొట్టినట్టుగా కొద్దిగా దంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసి, అంటే ఒక 2 గ్లాసుల టీ కావాలనుకుంటే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను శొంఠి పొడి, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకొని బాగా మరిగించుకొని పాలు పోసేసుకొని తాగితే బాడీ బాగా చలువ చేస్తుంది అనమాట. బాడీ చలువ అవ్వడమే కాదు, ఈ సీజన్లో చాలా బాగా వర్కౌట్ అయితే దగ్గు జలుబు రాకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి అప్పుడప్పుడు పాల గిన్నెలు, టీ గిన్నెలు, అన్నం గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. మాడిపోవడం అనేది సహజం, ఎందుకంటే మనము కిచెన్లో పని చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పని చేస్తూ ఉంటాం అక్కడే నిలబడకుండా. అలాంటప్పుడు ఇవేంటంటే కొంచెం కొద్దిగా వండే ఐటమ్స్ అయితే కనుక తొందరగా మాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని ఎంత గీకినా రాలేదు, ఇది బాగా మాడిపోయింది, ఇది గిన్నె పనికిరాదు అనుకున్న టైంలో ఇలా ట్రై చేయండి. కొంచెం విమ్ లిక్విడ్ అలాగే బేకింగ్ సోడా వేసేసి ఎక్కడి వరకు మాడుందో అది మునిగేలాగా వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం కూడా బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్ అంతా కూడా వాటర్లో బాగా మరుగుతున్నప్పుడు ఆ కింద ఉన్న పెచ్చులు అనేవి నానిపోయి బాగా నీట్గా పైకి లేసొస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది నురుగు వచ్చే టైంలో పైన అంతా కూడా నల్లగా కనిపిస్తుంది కదా, స్పూన్ పెట్టకముందే అదంతా లేస్తుంది, అంటే దానంతటికి అదే వచ్చేస్తుంది. మనం ఏం రుద్ది కడగాల్సిన అవసరం లేదు, దాన్ని గీకాల్సిన అవసరం లేదనమాట. ఇలాగ మనం కొంచెం సేపు వేడి చేస్తే ఇది మొత్తం పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే ఒక్కసారి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని నీట్గా ఇలా అన్నారు అంటే మొత్తం పోయి ఇక్కడ చూడండి కొత్త గిన్నెలాగా అయిపోయింది. యాక్చువల్గా అయితే అది మాడు రాకపోతే గిన్నె పడేయాల్సిన సిచ్యువేషన్, కాకపోతే ఇలాగ చేయడం వల్ల ఏంటంటే ఎంత మాడిపోయినా సరే నీట్గా మళ్ళీ మనం గిన్నెని వాడుకునేలాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, అంటే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలు క్యారీలు ఎత్తుకుపోతూ ఉంటారు కదా, సో వాళ్ళైతే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, బాటిల్ అయితే ఇలా పెడితే పడిపోతూ ఉంటుంది. అది ఏ క్యారీ బ్యాగ్ అయినా సరే, ఎలాంటి బ్యాగ్ అయినా సరే పడిపోతూ ఉంటుంది కదా. సో పిల్లలు ఏంటంటే మూతలు సరిగా పెట్టుకోకుండా ఉంటారు, వాటర్ అన్ని డ్రాప్స్గా కారిపోవడం, బ్యాగ్ అంతా నానిపోవడము, ఆ బ్యాగ్ నానిపోయి గలీజ్ వాసన వస్తూ ఉంటుంది, కిందంతా మట్టి అవుతూ ఉంటుంది, మురికి అవుతూ ఉంటుంది. అలా కాకుండా
రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మన ఇంట్లో అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉండేవి, మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండేవి, అంటే మీ బాటిల్ సైజుకి తగ్గట్టుగా ఉండే రబ్బర్ బ్యాండ్ని తీసుకొని క్యారీ బ్యాగ్ అయితే ఒక పిన్నిస్తో ఇలాగా పెట్టుకోండి. లేదంటే పర్మనెంట్గా ఉండాలంటే ఒక స్టిచ్ వేసినా సరిపోతుంది. ఇలా పెట్టుకున్నారనంటే అవి పడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి బ్యాగ్ తడవడం ఇలాంటివి జరగవు, వాటర్ ఒలికిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు అన్నమాట. ఇంకా అంతేకాకుండా మనము ఏదైనా రసము, సాంబార్ లాంటివి పెట్టించే వాళ్ళైతే కనుక ఇలాంటి టంబ్లర్లో పోసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అవంతా బ్యాగ్ అంతా కారిపోతుందని అనుకుంటూ ఉంటాం కదా, సో అట్లా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మజ్జిగ లాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామనంటే నీట్గా బ్యాగ్లో పడిపోకుండా ఉంటుంది. ఇది కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసేసుకోవచ్చు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి, లోపలికి ఇది జిప్ అనేది బయటకు ఉండిపోయి జిప్పుకి తగులుకొని ఒక లేయర్ లాగా దారం లేసి వచ్చి జిప్పు బయటకు కూడా వచ్చేసింది అనమాట. ఒక్కొక్కసారి జిప్పు ఊడి రావడమే కాదు, ఆ పైన ఉండేది ఇరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. విరిగిపోయినప్పుడు మనకి మళ్ళీ పెట్టుకునే ఛాన్సెస్ ఉండవు. ఇంకా దాన్ని అలాగే వాడుకోవడం ఇబ్బందిగా, లేదంటే పక్కన పడేం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటిది ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న బీడ్స్ మన ఇళ్ళలో ఏదో ఒక దానికి వచ్చే ఉండడము, మనం ఎప్పుడైనా తెచ్చిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటివి ఏవైనా ఉంటే మీకు బ్యాగ్కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ ఉంటే పెట్టుకోవడము, లేదంటే ఏవైనా ఇలాగా మ్యాచింగ్ లేకపోయినా పెయింట్, నెయిల్ పాలిష్ వేసి పెట్టుకోవడం లాంటివి చేశారు అంటే మీకు మళ్ళీ చక్కగా బ్యాగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మాకు పిన్నిస్ అంత గలీజ్గా కనబడుతుంది, అవసరం లేదు అనుకుంటే కనుక చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఇలా సన్నగా ఉండే రబ్బర్ని బ్యాగ్ కలర్ రబ్బర్ తీసుకొని ఇలా పెట్టుకున్నారని అంటే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. బ్యాగ్ పక్కకు పడేయాల్సిన పని లేకుండా కొద్ది రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మనం చేసే పని ఏంటంటే బయటికి వెళ్ళే టైంలలో కీస్ని బ్యాగ్లో పడేస్తూ ఉంటాము. అవి ఇంటి కీస్ అయినా, బండి కీస్ అయినా, షాపింగ్ చేస్తూ ఉన్నాడు మొత్తం కూడా దాంట్లో పడేస్తూ ఉంటాం. ఆడవాళ్ళ బ్యాగ్ అంటే ఇంత గందరగోళంగా ఉంటుంది. దాంట్లో కీస్ పడేస్తే సామాన్యంగా దొరకపోవడమే కాదు, అసలు దాంట్లో పెట్టామా బయట పడేసామా అనే డౌట్ కూడా ఉంటుంది. ఇలాగ ఎంతమంది వెతుక్కొని ఉంటారో అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చాలానే ఉంటుంది. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కీస్ని పడేసుకోవడం కాదు కానీ ఫోన్ గ్లాస్ పగలగొట్టుకుంటూ ఉంటాను. అంటే టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కీస్ పెట్టి నేను ఫోన్ని దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కీస్ ప్రెస్ అయ్యి గ్లాస్కి ఎడ్జెస్ అంతా కూడా నుజ్జుగా అయిపోతూ ఉంటాయి అనమాట. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఇలాగా ఒక పిన్నిస్ తీసుకొని మీరు ఏదైనా ఇక్కడ బ్యాగ్కి సైడ్లో తగిలించుకొని పెట్టుకున్నారు అంటే మీరు కీస్ మర్చిపోకుండా ఉండడమే కాదు, ఎక్కడైనా పడేసుకున్నామా అని టెన్షన్ లేకుండా, వెతుక్కునే అవసరం లేకుండా ఇలా నీట్గా సైడ్కి ఉండిపోతాయి. టైంకి ఈజీగా మనకి తొందరగా దొరకడమే కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫోన్కి ఇలాంటివి స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, గ్లాస్కి డ్యామేజ్ అవ్వకుండా కూడా నీట్గా ఉంటాయి. మరి పలుచటి లేయర్ కాకుండా కొంచెం మందంగా ఉండే క్లాత్కి పిన్నిస్ పెట్టుకున్నారు అంటే మీరు చక్కగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి డిజైన్ ఉండే బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్, ఇలాంటివన్నీ కూడా మనము కొద్ది రోజులు వాడిన తర్వాత అవి కొంచెం పాతగా అయిపోయాయని పక్కకు పడేస్తాం, కానీ పడే బుద్ధి కాదు, అలాగే వాడుకోబుద్ధి కాదు. అలాంటి వాటితో చాలా రకాలుగా రీయూజెస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఓల్డ్ బ్యాంగిల్ రీయూజెస్ ఐడియాస్ అని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మనం ఇంట్లో కర్టెన్స్ అయితే ఇలాగా పెట్టుకొని ఉంటాం కదా, సో ఇవి ముందు ఎలా ఉన్నాయి చూడండి, లాస్ట్లో ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇలాగా ఉండే మామూలుగా కిటికీకి కానీ డోర్కి కానీ రెండు కర్టెన్స్ పెడతా ఉంటాం చూడడానికి అందంగా ఉంటాయని. అలాంటప్పుడు ఇలాగా పాత బ్యాంగిల్ని ఒకటి తీసుకొని దీన్ని మంచిగా ఇలా పెట్టుకున్నామంటే చూడండి ఎంత అందంగా ఉందో. ముందు లుక్ ఎలా ఉంది, ఇప్పుడు లుక్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం రబ్బర్ బ్యాండ్లని కానీ లేదంటే బ్యాంగిల్స్ని కానీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా ఇంట్లో రెగ్యులర్గా చేసే పని, పాత చీపురు కొంచెం పొట్టిగా అయిపోయిందని అంటే మళ్ళీ కొత్త చీపురు తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. కానీ దీని నుంచి మనం మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే దాని నుంచి వచ్చే డస్ట్, అదైతే చాలా చిరాగ్గా ఉంటుంది, ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది. అది ఒక పెద్ద సమస్యనే చెప్పొచ్చు. చీపురు కొత్తగా కొనాలంటే నాకైతే ఎక్కువ తొందరగా కొనడానికి ఇష్టపడనమాట దీనివల్లనే. కానీ ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే కవర్లోనే పెట్టి నలిపేస్తే మీకు మొత్తం కవర్లోకి వచ్చేస్తుంది, బయటికి డస్ట్ రాకుండా. లేదంటే కనుక ఇలా దువ్వెనతో గీకినా కూడా వచ్చేస్తుంది. ఇంకా మీరు బయట ఓపెన్ ఏరియాలో ఉండే వాళ్ళైతే కనుక గరుకుగా ఉండే గోడకి రుద్దినా కూడా ఇదంతా వచ్చేస్తుంది అనమాట. అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళైతే కవర్లలోనే పెట్టి చేసేసుకోండి, లేదంటే బయట చేసేసుకోండి. ఇంకా మీకు అంత దురదలాగా లేకుండా ఉంటుంది. ఇలాగ ఒక పేపర్లోకి అయితే నేను 2 నాఫ్థలిన్ బాల్ అని తీసుకొని పౌడర్ చేస్తున్నాను. సో ఇది టిష్యూ పేపర్ కానీ కవర్లో కానీ ఇలాగా మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇవి రెండింటిని కూడా మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేసేసుకోవాలన్నమాట. ఇదేంటంటే చాలా ఘాటు స్మెల్ ఉంటుంది, దానికి తోడు నేను ఇక్కడ కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేశాను. ఒక చిన్న మూత వెనిగర్ యాడ్ చేసి దాంట్లోకి సాల్ట్ వేస్తున్నాను అనమాట. వీటన్నిటిని కూడా ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ పనికిరానిది, లేదంటే ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్ పైన పార్ట్ని కట్ చేసుకొని మీరు బాత్రూంలో పెట్టుకున్నారనంటే ఈ
బల్లులు ఎక్కువగా బాత్రూమ్లలో ఉన్నాయి, బట్టలు కంటుకొని ఉంటాయి అనుకునే వాళ్ళు బాగా వర్కౌట్ అవుతుంది. ఆ స్మెల్కి బల్లులు బొద్దింకలు తిరగవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా జెండు బామ్ కానీ ఇలాంటివి చిన్న చిన్న విక్స్ కానీ డబ్బాలు ఖాళీ అయిపోయి ఉంటాయి కదా, సో వాటితో అయితే మంచి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఈ డబ్బా నిండా సర్ఫ్ తీసుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా కోలిని యాడ్ చేస్తూ ఉన్నాను, అంటే సర్ఫ్ మొత్తం తడిచేలాగా కోలిని యాడ్ చేశాను. తర్వాత దీనికైతే పైన హోల్స్ చేస్తున్నాను. పైననే కాదు, ఇక్కడ దీనికి రెండు వైపులా అటొకటి ఇటొకటి కూడా సైడ్లో కూడా హోల్స్ చేశాను. ఇది దేనికోసం అని అంటే ఇక్కడ ఒక థ్రెడ్ కట్టుకునే దానికోసం అనమాట. ఇక్కడ దీనికి కట్టే థ్రెడ్ కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉలెన్ థ్రెడ్ కడుతున్నాను. ఇదేంటంటే వాటర్లో ఎన్ని రోజులు ఉన్నా కూడా నానిపోకుండా ఉంటుంది, తెగిపోకుండా ఉంటుందని. ఫ్లష్ ట్యాంక్లో ఇలాంటిది ఒకటి చేసి మనం పెట్టుకున్నామనంటే మనం డైలీ ఫ్లష్ చేస్తున్న ప్రతిసారి మనకి కొంచెం సర్ఫ్ వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి లోపల ఇక్కడ ఈ హోల్ దగ్గర మొత్తం ఎల్లో కలర్ అవ్వకుండా లోపలంతా ఎటువంటి జామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. బాత్రూంలో లోపల వైపు డోర్కి అయితే కూడా మొత్తం సాల్ట్ అయితే ఇలా పట్టేసుకొని ఉంటుంది. సోపు మరకలు, సాల్ట్ ఇలాగా మొత్తం డ్రై అయిపోయి బాత్రూంలో డోర్ అంతా కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ రోజులు ఇలాగే ఉందంటే ఆ ఫ్లేవుడ్ అంతా కూడా పాడైపోయి బాత్రూమ్ డోర్ మార్చుకోవాల్సిన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా దాన్ని గట్టిగా రుద్ది కడగడం కూడా మొత్తం కూడా చెక్క అంతా తడిసిపోయి పాడైపోతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక ఇలాగ ట్రై చేయండి. చూసారు కదా, కొంచెం కొబ్బరి నూనెని క్లాత్ పైన వేసేసుకొని మొత్తం గట్టిగా రఫ్ చేస్తున్నట్టుగా రుద్దేసేయండి. అక్కడ ఉండే స్క్రూల పైన కూడా ఆయిల్ అంతా వేసేసి మంచిగా నీట్గా ఇలాగా రుద్దేశారనంటే అక్కడ వాటర్ పడినా కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకోకుండా కిందికి కారిపోతూ ఉంటాయి. అది ఇంకెప్పటికీ కూడా సాల్టీగా అవ్వదనమాట. ఎప్పుడు చూసినా నీట్గా తలతలా మెరుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మనం ఏవైనా ఐటమ్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఖచ్చితంగా గడ్డలాగా అయిపోతూ ఉంటుంది. ఆ డీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ మనం ఎప్పుడైనా తీసుకోవాలని అంటే టైంకి ఐస్ అంతా ఫామ్ అయిపోయి ఆ ప్యాకెట్ బయటికి రాకుండా ఉంటుంది కదా. ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఫేస్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎంత లాగుతున్నా ఇది రావడం లేదు. ఇప్పుడు నాకు ఇది ఎమర్జెన్సీగా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే చాలా సింపుల్గా దీనిని అయితే మనము తొందరగా డీఫ్రాస్ట్తో చేయాల్సిన అవసరమే లేకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలి. బాగా మరిగే నీళ్ళు కాదు, అలాగని మరి గోరువెచ్చది కాదు, కొద్దిగా హాట్గా ఉండేలాగా వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. ఈ హాట్ వాటర్లో సాల్ట్ అంతా కూడా బాగా కరిగేదాకా ఇలాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కొద్ది కొద్దిగా ఐస్ మీద పోస్తూ ఉండాలి. మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే వెడల్పుగా ఉండే బౌల్లో పోసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. హీట్కి మెల్ట్ అవుతుంది. లేదు అప్పటికప్పుడే అర్జెంటుగా కావాలంటే ఇలాగ ఐస్ మీద పోసేయండి. అది చూడండి, మనం పోస్తున్న టైంలోనే కొద్దిగా మొత్తం కూడా కరుగుతుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు హడావిడిగా పెట్టుకుంటూ ఉంటాం కదా, సో పక్కనంతా అవుతూ ఉంటుంది. కొంతమందికి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కూడా సరిగా రాదు, మొత్తం స్కిన్ కంటించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగా ముందుగా వ్యాజ్లైన్ అప్లై చేసేసి ఆ తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకోండి. మీకు సైడ్లలో అంటదు. ఒకవేళ అంటింది అని అనిపించినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట. ఏదైనా క్లాత్ తీసుకొని ఊరికలా అంటే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ కోసం చాలా వరకు అందరూ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. డ్రెస్ మ్యాచింగ్, శారీ మ్యాచింగ్. కాకపోతే ఇవేంటంటే బరువు ఎక్కువగా ఉండడం వల్ల వేలాడుతూ ఉంటాయి అనమాట. ఆ వేలాడేలాగా లేకుండా, లేదు మీరు రోజు హెవీ పెట్టుకోవడం వల్ల చెవులు కూడా సాగిపోయి ఉంటాయి, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగ డబల్ టేప్ ఉంటుంది కదా, డబల్ టేప్ని కొంచెం కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మీరు చెవుకి పెట్టుకున్నారని అంటే అది నీట్గా చెవుకి అంటుకొని కూర్చుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.